అవిభక్త కవలలు వీణావాణిని స్టేట్ హోంకు తరలించారు నీలోఫర్ అధికారులు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు 13 ఏళ్లు పూర్తి కావడంతో వీరి సంరక్షణ, పోషణ బాధ్యతల్ని మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు అధికారులు. करो धीरे धीरे दिल की ज़मीन को अब तेरे हवाले करो, खुद कमायों को दूं के बिना कभी पाऊं, हौले हौले जिंदगी को अब तेरे नाम करूं, सनम रे तू मेरा सनम हुआ रे, करम रे तेरा मुझ पे करम हुआ रे, बादलों की तरह ही तो तूने मुझ पे साया दिया है. ఇష్టమైన హీరో ఎవరు? రామ్ చరణ్ తేజ్ ఇష్టమా? ఓకే, పాట ఆయనది. నీ చేతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి, నాకే తెలియని నన్ను చూపించి నీకే పుట్టానని పెంచి నీ దాకా నన్ను రప్పించావే, నీ సంతోషం నాకు అందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే. అంతే. ఈ భీగి సడుకో పే మే తేరా. ఇక తమ అడ్రస్ స్టేట్ హోంకు మారిన విషయంపై వీణావాణిల స్పందనను మా రిపోర్టర్ నరేందర్ అందిస్తారు. వీణావాణిలు 10 సంవత్సరాల పాటు నీలోఫర్లో ప్రత్యేక వార్డులో ఉండి చివరకు ఈరోజు స్టేట్ హోమ్కు తీసుకురావడం జరిగింది వైద్యాధికారులు. ఇక్కడ యోగక్షేమాలు కానీ వాళ్ళ మంచి చెడులన్నీ, అలాగే విద్యాభ్యాసం కానీ ఇలాంటివి కూడా ఇక్కడి నుంచి స్టేట్ హోమ్లో ఉంచడానికి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఈ హాలు విస్తారంగా ఉంది. నీలోఫర్తో పోల్చుకుంటే చాలా విశాలంగా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ ఆట వస్తువులు కానీ బొమ్మలు కానీ అన్నీ కూడా వీళ్ళకి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీణావాణిలు మన దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీణావాణి, చెప్పండి, మీరు నీకు ఏమనిపిస్తుంది అక్కడితో పోల్చుకుంటే? అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ కూడా బాగుంది. అంటే అక్కడ కూడా చాలా బాగుండే. మార్నింగ్ వచ్చావు కదా, వచ్చినప్పటి నుంచి ఏమేం చేసావు? ఇక్కడ అందరూ కొత్త ఫ్రెండ్స్ తయారయ్యారా? ఎట్లా ఉంది? ఒక 4-5 మెంబర్స్ అయితే కొత్త ఫ్రెండ్స్ రెడీ అయ్యారు. అండ్ వాళ్ళతో బాగా మాట్లాడుతున్నాము. ఇక్కడికి తిరిగి పార్క్స్ కూడా చూసాము. చూసారా? చాలా విస్తారంగా ఉంది కదా. అక్కడ నీలోఫర్ హాస్పిటల్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఇక్కడైతే ఎవరు పేషెంట్స్ ఉండరు, చాలా హ్యాపీగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది ఇక్కడ? అంటే నీలోఫర్ హాస్పిటల్ ఇబ్బంది అయితే ఏమనిపించలేదు, కానీ ఇక్కడ కొంచెం పార్క్స్లో ఆడుకోవచ్చు, అది డిఫరెంట్ అయితే ఉంది. సో ఐ లైక్ ఇట్. ఇక్కడ మనం చూడొచ్చు, వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా 3 ఆయాలను కూడా ఉంచడం జరిగింది. నీలోఫర్లో ఉన్నటువంటి 11 సంవత్సరాల్లో కూడా 3 షిఫ్ట్లు వైజ్గా ఉండేవాళ్ళు. అలాగే 4th కంప్లీట్ అయి ఇప్పుడు 5thలోకి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా వీళ్ళకి ప్రత్యేకంగా ఒక ట్యూటర్ని కూడా, మహిళా ట్యూటర్ని పెట్టడం జరిగింది. వాళ్ళందరూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ స్టేట్ హోమ్లో నిర్వహణ బాధ్యతలు చూస్తున్నటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, మనం అడిగించే ప్రయత్నం చేద్దాం. మీకు ఎప్పుడు ఇక్కడికి తరలించే అవకాశం మీకు తెలిసింది? దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎట్లా చేశారు? మా మేడం గారు ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారు. ఇవాళ మార్నింగ్ ఉదయమే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ, బెడ్ కానీ, బెడ్తో పాటు డ్రెస్సింగ్ టేబుల్, ప్రతి వస్తువు కూడా మా డైరెక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు ఇద్దరు చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారంగానే మేమంతా ఏర్పాటు చేయడం
ఇక్కడ నుంచి అంటే మీకు నీలోఫర్ నుంచి ఇక్కడికి తరలించిన తర్వాత నుంచి ఫర్దర్గా ఎంతకాలం ఇక్కడ ఉండాలనే విషయం కానీ ఏదైనా విషయం మీకు ఏమన్నా పైనుంచి ఉందా, ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నాయా? అంటే అవన్నీ మేడం వాళ్ళకి తెలుసు, ఇంకా మాకేమి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు. అంతా జాయింట్ డైరెక్టర్ గారు చూసుకుంటారు. ఓకే, వాళ్ళ డైట్ వివరాలు కానీ వాళ్ళ విద్యాభ్యాసం సంబంధించి ఎవరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు, ఎలా ఏ టైంలో వచ్చిపోతుంటారు వాళ్ళ సంబంధించి? డైట్ విషయంలో వచ్చేసి వాళ్ళకి మెనూ ఉంటుంది, రిజిస్టర్ డైలీ మెనూ ఉంటుంది, దాని ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ వచ్చేసి ఒక ట్యూటర్ ఉన్నారు, తను కూడా వచ్చి వెళ్ళారు, ఇంతకుముందు వచ్చి చూసుకొని వెళ్ళారు, తనే కంటిన్యూ చేస్తుంది. అక్కడతో పోల్చుకుంటే మీరు అక్కడ కూడా వచ్చి చూసుంటారు కదా నీలోఫర్లో, అక్కడతో పోల్చుకుంటే మీకు ఇక్కడ ఎట్లా బెటర్ ఫెసిలిటీస్ ఏం కల్పించారు? అక్కడి చూసుకుంటే ఇక్కడ చాలా విశాలంగా ఒక బెడ్రూమ్ కానీ ఒక డ్రెస్సింగ్ రూము బాత్రూమ్ అన్నీ విశాలంగా చేయించడం, మేడం వాళ్ళు అన్నీ అనుకూలంగా చేయించడం జరిగినది. ఓకే, రైట్. మనం ఒకసారి కనుక చూసినట్టయితే ఇక్కడ విశాలంగా కనిపిస్తుంది. నీలోఫర్లో మనం చూసిన రూమ్కి ఇక్కడికి డబుల్ విస్తీర్ణంలో కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఆయా కావచ్చు, అలాగే వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలని ఇక్కడ కల్పించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా కూడా మనం టీవీ చూడొచ్చు, వీళ్ళ కోసం ప్రత్యేకంగా కేబుల్ ఏర్పాటు చేసి టీవీని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అన్ని రకాలైనటువంటి బుక్స్ కావచ్చు, వాళ్ళు చదువుకోవాల్సినటువంటి అన్ని నవలలు కావచ్చు, లేదా కథల పుస్తకాలు కానీ ఆట బొమ్మలు కానీ ఇవన్నీ కూడా ఉంచడం జరిగింది. ర్యాక్ని ప్రత్యేకంగా ఉంచడం జరిగింది. మనం పక్కనే ఉంది రూమ్. ఈ రూమ్లో కనుక ఒకసారి చూసినట్టయితే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వెస్ట్రన్ టాయిలెట్స్కి సంబంధించి అవి కానీ, అలాగే ప్రత్యేకించినటువంటి బీరువా సెట్, కొత్త బీరువా సెట్, అలాగే అనే అద్దాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా గడిచిన వారం 10 రోజులుగా అధికారులు ఇక్కడికి తరలించిన ఏర్పాట్లు ఉన్న నేపథ్యంలో దాదాపు 4-5 లక్షల వరకు దీనికి ఇన్వెస్ట్ చేసి అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ పర్యవేక్షిస్తున్నట్టు పరిస్థితుంది. మొత్తానికి మాత్రం స్టేట్ హోమ్లో ఇక్కడి నుంచి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఫర్దర్గా వైద్యాధికారులు వీళ్లకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని ఆస్ట్రేలియా బృందం కానీ, అలాగే అమెరికా నుంచి ఏమన్నా స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప వీళ్ళు ఇక్కడి నుంచి ఇక సర్జరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం అయితే ఇక ఉండదు. ఇది స్టేట్ హోమ్లో వీణావాణిలు ఇక్కడి నుంచి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి వివరాలు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్ నుంచి.